హలో అండి. క్లైమేట్ మారింది కదా, చల్లచల్లగా ఉన్నప్పుడు అల్లం పులుసుని ఒకసారి ఇలా చేసామంటే చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి వేపుకున్న ధనియాలు, జీలకర్ర, వాము, నెక్స్ట్ మిరియాలు అవన్నీ కూడా వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకొని, పసుపు అల్లాన్ని కూడా వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. 2 ఎల్లిపాయలు ఇలా రేకలు తీసుకొని వేసుకొని, కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా మొత్తానికి బరగ్గా గ్రైండ్ చేసుకొని, స్టవ్ మీద కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకులు వేసుకొని దోరగా ఇలా వేపుకోవాలండి. వేపుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకొని, చింతపండు వాటర్ని కూడా వేసుకొని కొంచెం బెల్లాన్ని వేసుకోవాలండి. బెల్లం వేసుకోకపోతే కొంచెం అగటగా ఉంటుంది. అక్కడ పోవడం కోసం బెల్లం వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత చూడండి దగ్గరగా అవుతుంది కదా. ఇప్పుడు దీనిపైన కొంచెం కరివేపాకుని వేసుకొని, ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఆమ్లెట్ అలాగే ఎండు చేపల్ని కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి. నేనైతే ఫ్రై చేశాను. ఇవి నంచుకొని తింటే చాలా బాగుంటాయండి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కాకుండా ఇలా చల్లచల్లగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది.